శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 20 చాప్టర్లో 24 శ్లోకా నుంచి పార్థివ లింగాన్ని వైదిక మార్గంలో ఎలా పూజించుకోవాలి, ఒక్కొక్క ఉపచారానికి ఎటువంటి మంత్రాలు చదవాలి, వేదాల్లో చెప్పినవన్నీ కూడా వేదపరమైనవి. అవన్నీ ఒక్కొక్కటి విధి విధానాలన్నీ ఇక్కడ చెప్తూ యాతి హీతిరితి ప్రేమ్ణ రుక్షతుక్షేణ వైదిక శివాయ విధీన భక్తశ్చరేద్వస్త్ర సమర్పణం. ఎలా అయితే 16 ఉపచారాలు ఉన్నాయి, ఎలా అయితే ఇక్కడ పార్థివ లింగాన్ని చేసి పూజించటం గురించి చెప్తున్నారు. వైదికమైన మార్గాలు అంటే స్థలం శుద్ధిగా ఉండాలి, చేసేవాళ్ళు శుద్ధిగా ఉండాలి, వాడే నీరు శుద్ధిగా ఉండాలి, క్షేత్రం శుద్ధిగా ఉండాలి, తర్వాత లింగాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి, ఆసన ఆర్ఘ్య పాద్య ఇవన్నీ ఇస్తూ, తర్వాత ఎప్పుడైతే పంచామృతాలతో స్నానం అయిపోయిన తర్వాత ఉత్తరీయం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అంటే ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ వైదికపరమైనవి ఉత్తరీయాన్ని సమర్పించిన తర్వాత యాతి హేతిహి ఇట్లాంటి మంత్రాలు మళ్ళీ 4 రకాలుగా ఉన్నాయి. ఆ 4 మంత్రాల్ని చదివి భక్తితో విధి విధానంగా ఆ పరమాత్ముడికి వస్త్రాన్ని అంటే యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. నమః శ్రాభ్య ఇతి ప్రేమ్ణ గంధం దధాదృచా సుధిః నమస్తక్షభ్య ఇతి సాక్షాతాన్ మంత్రేణ నార్పయేత్. ఇక్కడ ఉత్తరీయం సమర్పించిన తర్వాత యజ్ఞోపవీతాన్ని సమర్పించిన తర్వాత నమః శంభవ్య ఇట్లాంటి మంత్రాలతో అంటే ప్రతిదానికి ఒక మంత్రం ఉన్నది. దాన్ని చేసి అక్కడ శుద్ధమైన బుద్ధి కలిగిన భక్తుడు ఏం చేస్తాడు అంటే ఏది చేసినా పరమాత్మకి సమర్పించేదంతా కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నది పరమాత్మకే ఇస్తున్నాను అన్నట్టుగా చేయాలి. మనం కొన్ని క్రతువులు చూస్తుంటాం. ఎలా అయితే ఉదాహరణకి చెప్పుకుంటే అందరూ అలా చేస్తారని కాదు, సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు వినాయక చవితికి చూసుకుంటే పత్రి చాలా రకాల ఆకులు అక్కడ పెడతాం, పువ్వులు అవన్నీ పెడతాం. ఎలా వేస్తాం అంటే విగ్రహం అక్కడే ఉంటుంది, అంటే అక్కడ ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ వినాయకుడు అని పూజిస్తున్నాం. ఆ పత్రాలన్నీ తీసుకెళ్ళి మొహం మీద వేస్తూ ఉంటాం. అంటే నేను నిజంగా ఒక మనిషిని పిలిచి కూర్చోబెట్టి ముఖం మీద వేస్తూ ఉంటే అది నేను భక్తితో ఆరాధించినట్ట. అక్షింతలు ఏయన్నా సరే నెత్తి మీద నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఏమన్నా ఆశీర్వదిస్తున్నావా? ఎక్కడ సమర్పించాలి? పాదాల దగ్గర పెట్టాలి భక్తితో. అందుకే ప్రేమపూర్వకంగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్నానం చేయించాడు గిన్నెలు తోమినట్టు బరాబరా తోముతావు పిల్లల్ని? లేదే. ఎక్కడ నీటితో కొంచెం గట్టిగా ఇట్లా పోసినా వాడికి దెబ్బ తగులుతుందేమో అని చిన్నవాడు పుట్టినప్పటి నుంచి ఎంత తేలిగ్గా సుకుమారంగా చేస్తాం. నీళ్లు కూడా మరీ వేడిగా ఉన్నాయా లేవా, మళ్ళీ చల్లగా ఉన్నాయా లేవా, కొద్ది కొద్దిగా కంట్లో పడుతుందో లేదా ముక్కులో వెళ్ళిపోతాయో నోటితో మింగేస్తాడో అని జాగ్రత్తగా ఎలా చేస్తావు? ఎందుకు? ఇక్కడ మమకారం ఉన్నది. ఆ పరమాత్మకి నువ్వు చేసే క్రతువులో కూడా భక్తితో ప్రేమతో చెయ్యాలి. అందుకని ఇవన్నీ ఎలా అయితే యజ్ఞోపవీతం ఉత్తరీయం ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పరమాత్మకి ఏం సమర్పించుకోవాలి? గంధం ఏంటి? లేపనంలా రాస్తాం. అందుకు ప్రేమగా. పిల్లలకి పౌడర్ రాసేటప్పుడు ఎంత సుకుమారంగా రాస్తాం. గుమ్మం దగ్గర ముగ్గేయాలంటే పేడేసినట్టు అంతలాగా వెయ్యం కదా పిల్లలకి. ఇది సుగంధాది చందన ఇవన్నీ అంతలాగా ప్రేమపూర్వకంగా సమర్పించుకోవాలి. నమః పర్యాయ ఇతివా పుష్పం మంత్రేణ చార్పయేత్. నమః పణర్నాయ ఇతివా బిల్వపత్ర సమర్పణం. నమః కపర్ధినే చేతి ధూపం దదాద్యాతా విధి దీపం దదాద్యాయోక్తోక్తం తు నమః ఆశావ ఇత్యుచ. అలాగే నమస్త్ శంభయో ఈ మంత్రంతో అక్షతలన్నవి సమర్పించుకోవాలి. తర్వాత నమః పర్యాయ ఇటువంటి మంత్రాలతో పువ్వులను సమర్పించుకోవాలి. నమః పర్ణాయ పర్ణ అంటే ఆకులు, అందుకని ఇక్కడ మళ్ళీ విశేషంగా ఏ ఆకును సమర్పిస్తున్నావు? బిల్వపత్రాన్ని సమర్పిస్తున్నావు. అమ్మవారిది కూడా లలితా సహస్రనామంలో అపర్ణ అని వస్తుంది. పర్ణ అంటే ఆకు, అపర్ణ అంటే ఏంటి అంటే అమ్మవారు ఏదైతే దీర్ఘ తపస్సు చేసిందో ఆ తపస్సు చేసే క్రమంలో ఏం చేస్తారంటే కఠినమైన నియమాల్ని ఆచరిస్తూ ఉంటారు. అక్కడ ఎండిపోయిన ఆకులు రాలిపోయిన ఆకులను భుజిస్తూ ఉంటారు. ఈవిడ అది కూడా తింటం మానేసింది. అంటే భక్తి పరాకాష్ఠలో వాళ్ళు మళ్ళీ ఆ భక్తి మార్గంలో
ఆచరించి చూపిచ్చారు. అంత తేలికైన పద్ధతి ఏం కాదు. కాకపోతే ఏంటంటే భక్తి ఉంటే నీకు మార్గం సులభం అవుతుంది. భక్తి లేకపోతే ప్రతిదీ కష్టంగానే ఉంటుంది. అందుకే విశ్వాసం ఉండాలి. ఆ మార్గాన్ని చూపిస్తాడు. నమః కపర్ధినే చ ఇలాంటి మంత్రాలతో విధి విధానంగా ధూపాన్ని కూడా నివేదించుకోవాలి. మనకి మామూలుగా సాధారణంగా 16 ఉపచారాలు చెప్తారు మనం రోజు ఇంట్లో చేసుకోవటానికి. అయితే ఇక్కడ చెప్పేవి స్థల శుద్ధి దగ్గర నుంచి మట్టి తీసుకొచ్చి మళ్ళీ దానిలో నీటిని కూడా శుద్ధి చేసి వేసి ఆ మట్టిని మళ్ళీ చెయ్యాలి. పైగా ఎక్కడ పెట్టాలో అక్కడ క్షేత్రాన్ని శుద్ధి చేయాలి. ప్రతిష్ఠ దగ్గర నుంచి ఆసనం, ఆహ్వానం, పైగా ఆసనాన్ని సిద్ధం చేయటానికి ఒక మంత్రం, ఆసనం తీసుకొచ్చిన తర్వాత ఆ పరమాత్మని ఆహ్వానం చేసి మళ్ళీ ఆసనం మీద ఆసీనం చేయటానికి ఒక మంత్రం, ఇలా అన్నీ మొత్తం ఉన్న ఒక 49 అన్ని మంత్రాలు ఉన్నాయి. అందుకే ఇవి వేదతో కూడుకున్నాయి. పైగా దీనికి ఒక నియమం ఉన్నది. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చదవటానికి, అందుకే మళ్ళీ ప్రతిదీ ఉంది. యథాశక్తి అని చెప్తారు విధి విధానంగా. ఇంత సమయాన్ని అది నేర్చుకుని చేసి ఇవన్నీ చేసి అంత ఉన్నప్పుడు నువ్వు అది చేయొచ్చు. అది లేకపోతే కూడా దీని తర్వాత కూడా మళ్ళీ విధి విధానాలు చెప్పారు. ప్రతిదానికి కూడా విధి. ఏదో చేసేసాన్న పేరుకి చెయ్యక్కర్లేదు. సమయం ఉన్నప్పుడు చక్కగా కూర్చుని చెయ్యవలసింది. అందుకే విధి విధానంగా ఆ ధూపాన్ని వేసినా ఏదేసినా సరే మనం విగ్రహాలు పెడుతూ ఉంటే ఆ విగ్రహాలకి ఏం చేస్తాం అంటే ధూపం సమర్పించాలి, లేకపోతే హారతి ఇవ్వాలి అంటే ఏం చేస్తాం, ఆ విగ్రహాలకి దగ్గరగా తీసుకెళ్ళిపోయి పెట్టేస్తాం. నేను నా ముఖానికి అలా పెట్టుకోగలనా? అంటే ఇక్కడ నిజంగా పరమాత్మ ఉన్నాడన్న భావన నాలో ఉన్నప్పుడు, చిన్నపిల్లలకు కూడా స్నానం చేయించినప్పుడు చిన్నప్పుడు నెత్తికి మనం సాంబ్రాణి వేస్తూ ఉంటాం. అది మరీ ముక్కులోకి మూతుల్లోకి పెట్టేస్తామా? లేదే. అందుకే ప్రతిదానికి ఇక్కడ ప్రేమగా, అంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడన్న భావనతో చెయ్యాలి. పువ్వులు వేస్తున్నావు అంటే ఇసిరేయటం కాదు, కుంభాలు కుంభాలు వేసేసినట్టుగా. ఒక్క పువ్వుని సమర్పించి పర్వాలేదు, కానీ ఆ మంత్రంతో ఆ భక్తితో ఈ పరమాత్మ పాదాల దగ్గర పెడుతున్నాను అన్న భావనతో పెట్టడానికి తొడుమలు తీసి ఇవన్నీ చేస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా కేజీలు కేజీలు పూలు తీసుకొచ్చి అక్కడ పాడేయరు. ఎందుకు ఇలా ప్రతిదానికి ఒక నియమం పెట్టారంటే నీకు శ్రద్ధ కుదురుకుని ఉండాలి. చరాచర జీవరాశులను అన్నిటిలో ఉన్నది పరమాత్మే. పూజ గదిలో ఒక్కటే లేడు, సర్వవ్యాపిగా ఉన్నాడు పరమాత్మ. ఆ భావన నీకు కలగాలి. కొన్ని క్రతువులు దానే నీకు అది సులభం అవుతుంది. బిల్వ పత్రాన్ని సమర్పించుకున్న తర్వాత విధి విధానంగా ధూపాన్ని వేసిన తర్వాత మళ్ళీ నమః ఆశవం ఈ మంత్రంతో శాస్త్రంలో చెప్పినట్టుగా విధి విధానంగా దీపాలు కూడా నివేదన చెయ్యాలి. నమో జ్యేష్ఠాయ మంత్రేణ దధాన్నైవేద్యముత్తమం మనూనా త్రయంబకామితి పునరాచమనం స్మృతం. మళ్ళీ మనం పూజ చేసే ముందు ఆచమనం చేస్తాం. మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి ఇక్కడ నైవేద్యాన్ని నివేదించేటప్పుడు చేతులు మళ్ళీ కడుక్కుని నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఈ నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు కూడా ఏం చేస్తాం, మళ్ళీ త్రయంబక మంత్రంతో ఆచమనం చేసి ఇమా రుద్రాయేతి రుచా కుర్యాత్ ఫలసమర్పణం నమో వ్రజ్యాయేతి రుచా సకలం శంభవే అర్పయేత్. నైవేద్యం అయిపోయిన తర్వాత పళ్ళు కూడా సమర్పిస్తున్నాం. దీనికి కూడా ఇమా రుద్రాయాం అన్న ఆ మంత్రాలతో మళ్ళీ పళ్ళని సమర్పించుకోవటం. మళ్ళీ నమో వ్రజయాయాం ఇలాంటి మంత్రాలతో సర్వస్వం సమర్పించుకున్నట్టుగా. ఎందుకంటే సర్వం పరమాత్మది, ఇంకా నాది అన్నది ఏదీ లేదు, తండ్రి తనకే సమర్పిస్తున్నాము. మను మాహాంతమితి చ మానస్తోకే ఇతి తతః మంత్రద్వయే నైకాదశాశత్యే రుద్రాన్ ప్రాపూజయేత్ హిరణ్యగర్భ ఇతి రుచ్య దక్షిణాం హి సమర్పయేత్ దేవస్యేతత్ వేత్తి మంత్రేణ అభిషేకం చరేద్బుద్ధః. దీనన్ని తర్వాత మానో మహంతం ఇట్లాంటి మంత్రాలు, అలాగే మా నస్తోకేం ఇట్లాంటి మంత్రాల ద్వారా, అక్షతల ద్వారా, ఇవన్నీ మంత్రాలు చదువుకుంటూ అక్షతల ద్వారా ఏకాదశ రుద్రుల్ని పూజించుకోవాలి అక్షతలు వేసుకుంటూ. దీని తర్వాత హిరణ్య గర్భం అన్న మంత్రాలతో మళ్ళీ పరమాత్మకు దక్షిణ అంతా కూడా సమర్పించుకోవాలి. దేవశ్చత్వం ఇట్లాంటి మంత్రాలతో విధి విధానంగా అక్కడ ఆ పరమాత్మకు అభిషేకం కూడా చేసుకోవాలి. అలాగే
దీపం అన్నీ సమర్పించా. ఇవన్నీ చేసిన తర్వాత నమః ఆశవే ఇట్లాంటి మంత్రాలతో ఆయనకి నీరాజన హారతిని కూడా సమర్పించుకోవాలి. दीपमन्त्रेण वा शम्भोर्नीराजना विधिं चरेत् पुष्पाञ्जलिं चरेद्भक्त्या इमा रुद्राय चात्रुचा मानो महान्तमिति चाचरेत् प्राज्ञः प्रदक्षिणां मनस्तोकेति मन्त्रेण సాష్టాంగం ప్రణమిత్సుడిహి. ఎప్పుడైతే ఆ నీరాజనం అన్నది ఇచ్చేసిన తర్వాత ఇమా రుద్రాయ ఇటువంటి మంత్రాలతో భక్తిపూర్వకంగా ఆ పరమాత్మకి రుద్రదేవుడికి పుష్పాంజలి సమర్పించుకోవాలి. మాను మహంతం ఇట్లాంటి మంత్రాలతో ఉపాసకుడు ఆ పూజ ఏవైతే దేవతకి చేస్తున్నావో దానికి పరిక్రమ అంటే ప్రదక్షిణ చెయ్యాలి. ఈ ప్రదక్షిణ చేస్తూ ఎలా అయితే పూజ మొదలుపెట్టినప్పుడు పూజ చివరన కూడా మళ్ళీ నమస్కారం అన్నది ప్రధానము. ఆ నమస్కారం త్రికరణ శుద్ధిగా చెయ్యాలి, చేశారన్నట్టుగా కాదు. ఏషతే ఇతి మంత్రేణ శివముద్రాం ప్రదర్శయే యతో యత ఇతభ్యాం జ్ఞానాఖ్యాం త్రయంబకేన చ. ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఉపాసకుడు భక్తి శ్రద్ధలతో మా నమస్తోకి ఇట్లాంటి మంత్రాలతో సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేస్తారు కింద, అలాగే ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద చేస్తారు. అంటే ప్రతిదానికి ఒక మంత్రం ఉంది, భక్తి శ్రద్ధతో చెయ్యాల్సిందే. ఏషతి ఇట్లాంటి మంత్రాలతో శివముద్ర ప్రదర్శన చేయాలి. శివముద్ర అంటే ఏంటి అంటే మనకి ఏదైతే బొటకనేలు ఇలా పెట్టి లింగంలాగా ఈ వేళ్ళన్ని ముడిచి ఇంకొకటి అరచెయ్య పైన ఈ చెయ్య పెట్టి అలా చేస్తాం, దాన్ని శివముద్ర అంటారు. 5 ముద్రలు విశేషంగా చెప్పబడి ఉన్నాయి. శివముద్రగా చేసేటప్పుడు ఏషతి అన్న మంత్రాన్ని, అలాగే యతో యతః ఇట్లాంటి మంత్రాలను, అభయ ముద్రని, అభయ అలా అయితే మనం చూస్తూ ఉంటాం, అభయ వరద చెయ్యి అన్నది హస్తం అన్నది అన్ని వేళ్ళు అలా పెట్టి అలా చూపించేది అభయ ముద్ర. అలాగే త్రయంబక మంత్రంతో ఇది జ్ఞాన ముద్ర చేయాలి. అలా అయితే చిన్ముద్ర అని కూడా అంటారు. మన బొటకని వేలు అలాగే చూపుడు వేలు రెండూ కలిపి ఒక సర్కిల్ లాగా అయ్యి ఇలా ఈ తత్మా వేళ్ళన్నీ ఒక దగ్గరగా పెట్టి చేసేది చిన్ముద్ర, లేకపోతే జ్ఞానముద్ర అంటారు. ఈ ముద్రలు విశేషంగా చెయ్యాలి. నమః సేనేతి మంత్రేణ మహాముద్రాం ప్రదర్శయేత్ దర్శయేద్దేను ముద్రాం చ నమో గోభ్య రుచానయ. అలాగే దీని తర్వాత మహాముద్ర, మళ్ళీ ధేనుముద్ర. ఈ రెండు వీటికి కూడా మళ్ళీ మంత్రాలు ఉన్నాయి. మహాముద్ర చేసేటప్పుడు నమః సేనాం ఇట్లాంటి మంత్రాలతో మహాముద్రను ప్రదర్శించాలి. నమో గోభ్యాం అన్న మంత్రం ద్వారా ధేనుముద్రను కూడా ప్రదర్శించాలి. పంచముద్రాః ప్రదర్శ్యార్థ శివమంత్ర జపం చరేత్ శతరుద్రీయ మంత్రేణ జపేద్ వేద విచక్షణః. ఈ 5 ముద్రలు విశేషంగా ప్రదర్శించి శివకి సంబంధించిన మంత్రాలన్నీ జపం చేసుకోవాలి. ఎలా అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఓంకారాన్ని చేసినా, లేకపోతే పంచాక్షరిని చేసినా, లేకపోతే మహామృత్యుంజయాన్ని చేసినా ఈ మంత్రాన్ని విశేషంగా జపం చెయ్యాలి. అలాగే వేదాల్లో చెప్పినట్టుగా శతరుద్రయం అన్న మంత్రాన్ని కూడా ఇక్కడ మనం విశేషంగా చెప్పబడి ఉన్నది. శతరుద్రియం ఉన్నది, శత అంటే 100, రుద్రియం అంటే రుద్ర యొక్క నామాలు. అయితే ఇది అందరూ జపించదగినది, వేదవ్యాస ద్వారా చేసింది, మహాభారత అంతర్గతంగా కూడా ఇది చెప్పబడి ఉన్నది. అయితే సులభంగా ఇప్పుడు ఎలా అయితే కొన్ని కొన్ని మంత్రాలు ఒక దగ్గర మనం నేర్చుకుంటే కానీ చదవటానికి ఉండదు, అక్కడ మళ్ళీ తప్పులు రాకుండా చూసుకోవాలి, అర్థం మారకుండా చూసుకోవాలి. అందుకని కొన్ని కొన్ని ఇది వేదలో చెప్పబడిన అన్ని కూడా గురు ముఖతః నేర్చుకుని కానీ మనం చెయ్యకూడదు. కానీ ఈ శతరుద్రియం అన్నది 100 ఆ నామాలతో ఉన్నది, నిత్యం చదువుకోవటం. దీనికి పెద్దగా మనకు విశేషంగా నియమాలని లేవు, అందుకే దీన్ని చక్కగా పఠించుకోవాలి. అందుకే వేదజ్ఞుడైన పురుషులు ఇది నిత్యము మంత్ర జపం. అయితే శివ సంబంధించమైన స్తోత్రాలు చదువుకోవటానికి అందరికీ వీలుగా ఉన్నది ఈ శతరుద్రీయం. దీన్ని చదవటం ద్వారా కూడా విశేషంగా ఉంటుంది. నిత్యం వినగలిగినా చదవగలిగినా సరే అంత సమయాన్ని అక్కడ నువ్వు పెడుతున్నావు. ఇప్పుడు ఓం అన్నదానికి 1 నిమిషం కూడా పట్టట్లేదు
కానీ దాన్ని ఇక్కడ బిందునాథయుక్తంగా మళ్ళీ ఆ ఊ మా అకారం ఉకారం మకార ఈ శబ్దాలన్నీ చక్కగా చేయడానికి కాస్త అయితే 1 నిమిషం పడుతుంది. అలాగే విశేషంగా 108 చేస్తావు, లేకపోతే 1000 సార్లు చేస్తావు అంటే అంత నియమాన్ని పాటిస్తూ అంత సమయాన్ని కేటాయిస్తున్నావు. ఏకాగ్రతతో చెయ్యాలి. అందుకే ఈ వేదజ్ఞులైన వాళ్ళు, పైగా ఇక్కడ భక్తి భావన ఉన్నవాళ్ళు ఈ శతరుద్రియ అన్న మంత్రాన్ని కూడా జపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే 100 నామాలు ఉన్నాయి, ఆ సమయాన్ని అక్కడ చూస్తున్నావు. అలాగే పంచాంగాలు, దీని తర్వాత పంచాంగాన్ని పఠనం కూడా చేస్తారు. తతః పంచాంగ పాఠం చ కుర్యాద్ వేద విచక్షణః దేవాగాత్వితి మంత్రేణ కుర్యాత్ చెంబోర్ విసర్జనం. ఇక్కడ మళ్ళీ ఎలా అయితే వినాయక చవితికి పూజ అంతా చేసిన తర్వాత ఏం చేస్తాం, 9 రోజులు చేస్తాం. ఎన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాము. అలాగే ఇక్కడ పార్థివలింగం మట్టితో చేసింది. ఈ మట్టితో చేసిన దాన్ని ఇంత విధి విధానంగా మనం అంతా పూజించుకున్న తర్వాత, పంచాంగ పఠనం ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవా గాతుం ఇట్లాంటి మంత్రాలతో ఆయన్ని మళ్ళీ విసర్జన, ఎందుకంటే మట్టిని మళ్ళీ అందులోనే కలిపేస్తున్నాం నీళ్ళల్లో. అందుకే నిత్యము మళ్ళీ కొత్తది చేసుకోవటం అని చెప్పారు. ఇత్యుక్తః సిద్ధపూజాయ వ్యాసతో వైదికో విధిః సమస్తాతశ్చ శృణుత వైదికం విధిముత్తమం. విధి విధానంగా ఆ పరమేశ్వరుని లింగ రూపంలో, విశేషంగా పార్థివలింగంలో ఎవరైతే చెప్పానో ఇక్కడ చేయటం అన్నది విశేషము. దీన్ని భక్తితో ఇలా చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఏదైతే విశేషంగా ఇన్ని ఉపచారాలంటే దగ్గర దగ్గర మనకి ఈ ముద్రలేసి ఇవన్నీ చేసి 45 అయిపోయింది. చివరికి పంచాంగ పఠనం వరకు, మళ్ళీ తర్వాత 46 వచ్చేసరికి దాన్ని మళ్ళీ విసర్జన. ఈ 46 అంతా ఇంత సమయం అందరికీ ఉండదు. అందుకు నేను ఇప్పుడు ఏం చెప్తాను, సంక్షిప్తంగా కొంచెం తేలిగ్గా అదే పార్థివలింగాన్ని ఎలా పూజించుకోవాలి, అది కూడా వేదిక పరమైనదే, కాకపోతే ఇంత విశేషంగా ఇన్ని మంత్రాలు లేకుండా కొంచెం తక్కువగా ఉన్నది. సంక్షిప్త పూజలో కూడా మళ్ళీ మట్టిని సేకరించాలి, మళ్ళీ జీవలింగాన్ని చేయాలి, మళ్ళీ పూజ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అందుకే మట్టిని తీసుకురావటానికి సంధ్యోజాత మంత్రాన్ని ఉచ్చరిస్తూ సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వ మా భవోద్భవాయ నమః. అంటే ఏదైతే పంచమూర్తులుగా పరమేశ్వరుని ఇలా అంటున్నామో, ఆ పంచమూర్తుల్లో ముందుగా ఏంటి సద్యోజాతం, అంటే ముందు నుంచి ఉన్నది ఎవరు, పరమాత్మ. పైగా మనకి ఎప్పటి నుంచి ఆశ్రయంగా ఉన్నాడు, ఎప్పటి నుంచో ఆశ్రయంగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అన్నిటికీ మూలంగా ఉన్నవాడివి, అన్నీ నీ నుంచే వచ్చినాయి, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. నా పుట్టుకకి కారణమైన వాడివి, నాకు ఈ జీవితానికి కారణమైన వాడివి, పుట్టిన తర్వాత కూడా నన్ను పట్టించుకున్నది నువ్వు, దానికి ముందు కూడా నేను ఉన్నది నీలోనే. అందుకు నా మార్గానికి ప్రతిదానికి కూడా కారణమైన వాడివి నువ్వు, నా జన్మకి కారకుడివి, అటువంటి నీకు నేను. అందుకే భావోద్భవాయ, భావోద్వేగాలు ఎక్కడొస్తాయి, పుట్టిన తర్వాత వస్తాయి. ఒక వస్తువుకు ఉంటాయా, లేదే జీవికి ఉంటాయి. ఈ అన్నిటికీ కారణం ఏంటి, జీవము, దానికి కారణం నువ్వు అన్న భావనతో చెప్పబడిన ఈ సద్యోజాత మంత్రం. రుచా సద్యోజాతమితి మృదాహరణమాచరేత్ వామదేవాయ ఇతి చ జల ప్రేక్షేప మాచరేత్. ఈ సద్యోజాత మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ పార్థివలింగానికి మట్టిని సేకరించాలి. అలాగే వామదేవాయ అన్న మంత్రాన్ని చదువుతూ అక్కడ మళ్ళీ నీటిని వెయ్యాల మట్టిలో. మట్టిని సేకరిస్తే లింగం అయిపోతుందా లేదా, అందులో నీళ్ళని కలపాలి, నీళ్ళని కలిపిన తర్వాత కానీ అవ్వదు. అయితే ఇక్కడ మళ్ళీ వామదేవ మంత్రాన్ని చదువుతూ ఆ నీటిని కలపాలి. ఏట మంత్రం, వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. నీటిని చేసేటప్పుడు ఇక్కడ వామదేవాయ నమో అని చేస్తూ, అంటే పైగా జ్యేష్ఠాయ అంటే పెద్దవాడివి. పరమాత్మ శ్రేష్ఠుడు, జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు ఎందుకు, పెద్దవాడు.
అంటే తను తర్వాతే తన్నీ వచ్చాయి కాబట్టి, పైగా ఎటువంటి వాడు శ్రేష్ఠుడు, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. పైగా అపారంగా ఉన్నావు, అంటే కొలమానానికి అతీతంగా ఉన్నావు. అటువంటి బలాన్ని కలిగి ఉన్నవాడికి సర్వానికి బలాన్ని ఇస్తున్నవాడివి, శక్తికి మూలమైన వాడివి. పైగా నీ బలం చేతనే సర్వాన్ని కూడా విస్తరింపజేస్తున్నావు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. పైగా సర్వజీవుల్ని కూడా అణిచివేయటానికి, పైగా దాన్ని వృద్ధి చెందటానికి అన్ని రకాలుగా నీ కాంతి ద్వారానే ప్రసరింపచేస్తున్న అటువంటివి నీకు నేను నమస్కరిస్తున్నాను. సమస్త భూతం మీద కూడా, అన్ని సకల భూతాలు చరాచర జీవరాశులు అన్నిటి మీద కూడా దయ కలిగి ఉన్నవాడివి, అటువంటివి నీకు నేను నమస్కరిస్తున్నానంటే ఇక్కడ కూడా సంక్షిప్తంగా చెప్పినా సరే, ఏదైతే ఆ మట్టిని సేకరించడానికి సద్యోజాత మంత్రము, అలాగే అక్కడ నీటిని పోసి దాన్ని మళ్ళీ లింగ రూపానికి తీసుకురావటానికి వామదేవ మంత్రాన్ని చదువుతూ అది చెయ్యాలి. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 20 చాప్టర్లో 39 శ్లోకాస్ సంపూర్ణం.